జనాభా ఎంత ఉందో ఈ రోజున ఏదైనా కూడా కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, బీసీలు వీళ్ళందరూ కలిసి పనిచేస్తేనే ఏ గవర్నమెంట్ అయినా ఓట్లు వేస్తేనే ఆ గవర్నమెంట్ నిలబడతా ఉంది. ఈ రోజు మనం 55% బీసీలుగా 55% ఉన్నాం, భవన నిర్మాణ కార్మికులు 55% ఉన్నాం. ఏ గవర్నమెంట్ రావాలన్నా కూడా బీసీలు ఎటు ఓట్లు వేస్తే అటువైపే మొక్కుతా గవర్నమెంట్ వస్తూ ఉంది. రాబోయే రోజుల్లో కూడా మనకి ఇంత ఇరుకులు పెట్టిన ఈ గవర్నమెంట్ మనకి ఎట్లా పనికి వస్తుంది, లేకపోతే గతంలో ఉన్న 2014 నుంచి 19 వరకు ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం మనకి ఏ విధంగా పనికి వస్తుంది? ఆ రోజు భవన నిర్మాణ కార్మికులుగా మనం 110 రూపాయలు లేబర్ ఆఫీసులో 110 రూపాయలు కానీ కడితే మన సభ్యత్వం రుసుము కానీ సభ్యత్వం కానీ మనం కానీ తీసుకున్నట్టయితే ఆ ఇంట్లో వాళ్ళకి ఏదైనా బిడ్డలు కాన్పులు అయితే ఇద్దరు కానీ ఐదు జన్మిస్తే 20,000 40,000 రూపాయలు వచ్చాయి. 110 రూపాయలు కంటే 5 సంవత్సరాలు. అలాగే వాళ్ళకి 5 సంవత్సరాల తర్వాత రెన్యూల్ చేసుకోవాలంటే 60 రూపాయలు, 60 అంటే నెలకు రూపాయి, 60 రూపాయలు కడితే లేబర్ ఆఫీస్లో మళ్ళీ రెన్యూల్ చేసేవాళ్ళు. మనకి ఆ రెన్యూల్ చేసుకున్న వాళ్ళకి ఆ ఇంట్లో కానీ జరిగితే ఆ కుటుంబానికి 30,000 రూపాయలు ఆర్థిక పరారంగా లేబర్ ఆఫీస్ నుంచి మనకు కొంత ఫండ్ అనేది వచ్చేది. మట్టి ఖర్చులు 5,000 రూపాయలు, అట్లాగే 30,000 రూపాయలు వచ్చేది. కానీ ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ భవన నిర్మాణ కార్మికులు ఏదైతే పన్ను రూపంలో కానీ ఏదైతే కట్టారో దాన్ని ఇతర అవసరాలకు మళ్లించడం జరిగింది. ఈ రోజున 5 సంవత్సరాల నుంచి కార్మికులు చలానా కట్టిన వాళ్ళు అయితేనేమి, సభ్యత్వం తీసుకున్న వాళ్ళు అయితేనేమి ఎంతో మంది చనిపోతే ఈ రోజు ఫండింగ్ లేదు. ఆ ఫండింగ్ అంతా ఇతర అవసరాలకి దాన్ని డైవర్ట్ అయిపోయింది. కానీ రాబోయే రోజుల్లో మనకు కూడా ఈ సంక్షేమ పథకాలు బాబు గారు ఏం చెప్తా ఉన్నారంటే 50 సంవత్సరాలకే భవన నిర్మాణ కార్మికులు కానీ బీసీలు కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళు పనులు చేసి ఎన్నో కష్ట నష్టాలకు గురి అవుతున్నారు. మరి నాటి ప్రభుత్వంలో ఏం జరిగింది, ఈ ప్రభుత్వంలో ఏం జరిగింది, కార్మికులకు ప్రయోజనాలు అవన్నీ కూడా సవివరంగా వివరిస్తాము. అలానే ఈరోజు భవన నిర్మాణ కార్మికులకు మెరుగైన సామాజిక భద్రతలు కల్పించాలి. మరి కార్మికులకు వారి యొక్క సంక్షేమ పథకాలు ఇవ్వాలంటే ఈరోజు ఒక ఎన్డీఏ కూటమి తయారైంది. కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో శ్రీ గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారు, అలానే జనసేన నుంచి శ్రీ గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారు, అలానే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి శర్మ గారు, వీరందరూ కూడా మహామహులు ఈరోజు ఎన్డీఏ కూటమిలో ఒక అలయన్స్ గా తయారయ్యారు. మరి భవన నిర్మాణ కార్మికులందరం కూడా ఏకమై మన కార్మికులు సమస్యలు పరిష్కరించాలంటే మనం అందరం కలిసికట్టుగా ఎన్డీఏ కూటమికి మద్దతు ఇవ్వాలి. మనం ఎన్డీఏ కూటమి అభ్యర్థుల్ని గెలిపించుకుంటేనే మన కార్మికుల సమస్యలు పరిష్కరించబడతాయి. ఇది ఖచ్చితంగా ఎవరి కార్మికుడిని అడిగినా కూడా చెప్పగలరు. కావున భవన నిర్మాణ కార్మికులందరూ కూడా గమనించుకొని మన ఎన్డీఏ కూటమిని మనందరం కూడా గెలిపించుకోవాలి. మరి మన ముఖ్య అతిథులుగా మన ప్రీతం నాయకులు శ్రీ మాగొండ శ్రీనివాసరెడ్డి గారు, అలానే శ్రీ రామచంద్ర జనార్దన్ రావు గారు, వీరందరూ మరికొద్ది నిమిషాల్లో ఈ కార్యక్రమానికి ఇచ్చేసి వారి అమూల్యమైన సందేశాలు మన కార్మికులకు వివరిస్తారు. భవిష్యత్తులో కూడా కార్మికుల సంక్షేమం కోసం ఏమి చేయాలి, ఎలా చేయాలి అనే దాని మీద మన పెద్దలు నిర్దేశించి మనకి వారి సహకారం అందిస్తారని చెప్పని ఖచ్చితంగా మన కార్మికులందరికీ మంచి జరుగుతుందని భావిస్తున్నాం. ఇప్పుడు